ఆస్ట్రేలియా టూర్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇరగదీస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా గెలిచినా ఓడినా ఆ మ్యాచ్లో నితీష్ మాత్రం తనదైన ముద్ర వేస్తున్నాడు. క్రీజ్లోకి వచ్చి రాగానే బ్యాట్తో ఉతికేస్తున్నాడు. ఆసీస్తో వరుసగా 2 టెస్టుల్లోనూ ఇంపాక్ట్ చూపించాడు. 2వ టెస్టులో భారత జట్టు పరువు కాపాడాడు. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా తనకు మద్దతు దొరకపోయినా నితీష్ కుమార్ రెడ్డి ఫియర్లెస్ క్రికెట్ ఆడేశాడు. ఆడుతున్నది టెస్ట్ మ్యాచా లేదంటే ఐపీఎల్ మ్యాచా అనుకునేలా రఫ్ ఆడించాడు. 2 ఇన్నింగ్స్లో 47 బంతుల్లో 42 పరుగులు సాధించాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్లో ఏకంగా 6 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డే టాపర్. అద్భుతమైన ఆట తీరుతో స్టార్ ఆది స్టార్ల కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. తొలి ఇన్నింగ్స్లోనూ నితీష్ కుమార్ రెడ్డే సూపర్ స్టార్. భారత జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన స్కోర్ 180 పరుగులు. అందులో నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులు సాధించాడు. అందులో 3 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. అడిలైడ్లో మాత్రమే కాదు, అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లోనూ నితీష్ కుమార్ రెడ్డి రఫ్ఫాడించాడు. సవాల్ విసిరిన పెర్త్ పిచ్పై భారత బ్యాటర్స్ తొలి ఇన్నింగ్స్లో తడబడిన యువ క్రికెటర్ మాత్రం తగ్గేదే లేదన్నాడు. బ్యాటింగ్లో వేరియేషన్ చూపించాడు. ఆసీస్ బౌలర్లు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మెరుపులు మెరిపించాడు. కుర్రాడు మామూలుడు కాదు అనుకునేలా దంచేశాడు. తొలి ఇన్నింగ్స్లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. 59 బంతుల్లోనే 41 పరుగులు సాధించాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. 2వ ఇన్నింగ్స్లోనూ విశ్వరూపమే చూపించాడు. వరల్డ్ క్లాస్ ఆసీస్ బౌలర్లను సాదాసీదా బౌలర్లుగా మార్చేశాడు. ఫటాఫట్ షాట్లతో రెచ్చిపాడు. జస్ట్ 27 బంతుల్లోనే 38 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. నితీష్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. పెర్త్ టెస్టు విజయంలో తెలుగు కుర్రాడు తనదైన ముద్ర వేశాడు. ఇప్పటి వరకు ఆడిన 2 టెస్టుల్లోనూ మంచి మార్కులే సాధించాడు. ఆసీస్తో సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డి మిస్టర్ కన్సిస్టెంట్ అనిపించుకుంటున్నాడు. ఆడిన 2 మ్యాచుల్లో కలిపి 163 పరుగులు సాధించాడు. యావరేజ్ 54.3. ఆసీస్ PM11తో మ్యాచ్లోనూ రాణించాడు. 32 బంతుల్లో 42 పరుగులు సాధించాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన భారత ఆటగాడిగా నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. 2 టెస్టుల్లో కలిపి యంగ్ ప్లేయర్ ఇప్పటికే 7 సిక్స్లు బాదాడు. 2003లో సెహ్వాగ్, 2014లో మురళీ విజయ్ 6 సిక్స్ల చొప్పున సాధించారు. ఇప్పుడు ఆ రికార్డును నితీష్ కుమార్ రెడ్డి బ్రేక్ చేశాడు. అదిరిపోయే ఆట తీరుతో టీమిండియాలో తప్పక ఉండాల్సిన ప్లేయర్గా నితీష్ కుమార్ రెడ్డి ప్రశంసలు అందుకుంటున్నాడు.